49వ వార్డు పరిధిలోని క్వారీ మార్కెట్ సెంటర్ రైతు బజార్ పక్కన ఉన్న స్థలంలో ఎస్సీ కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన చేసిన ఎంపీ మార్గాని భరత్రామ్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థానిక దళిత మహిళలు యువకులు శనివారం ఎంపీ భరత్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. రోడ్డు పక్కనే ఉన్న సుమారు 600 గజాల స్థలంలో 3 అంతస్తుల భవనం నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ భరత్ తెలిపారు. దీనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వైసీపీ 49వ వార్డు ఇన్ఛార్జ్ బర్రె కొండబాబు సారథ్యంలో దళిత మహిళలు దళిత యువకులు భరత్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. బాబు ఇంకా పొమ్మదారికి వెళ్ళిపోతాయి. అంతకపోయినా పర్లేదు ఎదురు మన ఎగిరిలో కూడా ఫలితం దక్కుతుంది. రండి మనకి అంబేద్కర్ స్టాట్యూ వస్తుంది, అద్భుతమైన స్టాట్యూ. ఏప్రిల్ కూడా ఒక 10 లక్షల రూపాయలు రౌతు సూర్యప్రకాశ్రావు గారు మరి ఇస్తామని అన్నారు. కానీ మంచి కమ్యూనిటీ హాల్ అవుద్దని చెప్పేసి మరి రుడా చైర్మన్ మరి రౌతు సూర్యప్రకాశ్రావు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భరత్రామ్ గారి నాయకత్వం, 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 భరత్రామ్ గారి నాయకత్వం. కాబోయే ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి సరైనటువంటి హాల్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఎంపీ గారిని అడగబోయేటప్పటికి ఎంపీ గారు మా మాట మన్నించి మరి ఎక్కడా లేని విధంగా మరి ఈ ఏరియాలో చాలామంది ఏంటంటే ఇక్కడ గతంలో పాకలు ఉండేయండి. ఈ పాకలన్నీ తీయించి సింహాసన నగర్లో ఇచ్చి దీనికి అంతా కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ఎంపీ గారు వచ్చిన తర్వాత మాత్రమే ఇది ఒక మంచి కమ్యూనిటీ హాల్కి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మీ క్వారీ ఏరియాలో ఉన్నటువంటి 5 వార్డులు అలాగే 20 పేటల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడానికి వీలుగా మరి మంచి కమ్యూనిటీ హాల్ కట్టించడానికి ఇచ్చారు. మరి మేము అడిగిన మాట వెంటనే మా 49వ వార్డులోనే ఈ రకంగా కేటాయించడం అంటే మేము చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కంపల్సరిగా మరి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ మరి ఆయన చెప్పారు కింద కమర్షియల్గా ఉండేలాగా పైన పెళ్లిళ్ళు చేసుకునేలాగా మరి చక్కని అవకాశం మాకు ఇచ్చారు భరత్రామ్ గారు. అందుకే ఈరోజు మహిళలు కానీ ఇక్కడ ఉన్నటువంటి దళిత వర్గం కానీ ఆయనకి పాలాభిషేకం చేయడం జరిగింది. దళితులు ఎప్పుడు కూడా భరత్రామ్ గారు వెన్నంటే ఉంటారని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి ఈ ప్రాంతం
డెవలప్మెంట్ కి ఎంతో కాలంగా నోచుకోని పరిస్థితుల్లో ఉన్నటువంటి దాన్ని మరి ఇంత చక్కని ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఇవ్వడం అంటే భరతరామ్ గారికి దళిత వర్గం అంతా కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తారు. వచ్చే ఎన్నికల్లో కూడా భరతరామ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం దళితుల వల్ల అవుతుంది. అలాగే బడుగు బలహీన వర్గాలు కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తారని చెప్తూ మరి మా ప్రాంత ప్రజలందరూ కూడా 20 పేటలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో ఈ కమ్యూనిటీ హాల్ మరి చక్కగా సద్వినియోగం చేసుకునే విధంగా మరి ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయన ఫండ్స్ నుంచి 50 లక్షల రూపాయల నిధులు మరి ఆయన కేటాయించిన 37 లక్షల